మే 7న సికింద్రాబాద్లోని చిలకలగూడలో సంచలనం సృష్టించిన యువకుడు యువన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ప్రీ ప్లాన్ మర్డర్ అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత వెల్లడించారు. యువతిని పెళ్లి చేసుకోవాలని భావించిన బావ ఆమె ప్రేమ వ్యవహారం నచ్చక బీటెక్ విద్యార్థి హత్యకు ప్లాన్ చేశాడు. మరదలు తనకు దక్కదన్న భయంతో ఆమె ప్రియుడు యువన్ను ప్లాన్ చేసి యువతి కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 5 ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయక వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. మే 7, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్ 5 టీమ్స్ ఫామ్ చేశాము. చిలకలగూడ డివిజన్లో SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారు. A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిలకలగూడ BSలో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీకృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిదుయి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజన్ నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వైలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడైనా వాడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంత మాకు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల ఒకరు కత్తి తీసి వాడిని స్టాబ్ చేసిన తర్వాత మిగిలిన వాడు కూడా అదిలో వాడిని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ 16-17 స్టాబ్స్ ఇంజురీస్ అయ్యింది అబ్బాయి మీద, వాళ్ళ నెక్ మీద, ఫ్రంట్ ఆఫ్ ద నెక్, హెడ్ మీద అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అబ్బాయిని డిక్లేర్ డెడ్ అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd year బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇందులో ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. హీఈస్ అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఏమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు.
బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేసాం. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్ క్లాత్స్ కూడా సీజ్ చేసాం. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాం. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాం ఇన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఒక ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్లో మీకు అందరికీ తెలుసు. లాస్ట్ 3-4 days వీ ఆల్ బిన్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మాట్లాడుతూ యువన్ అమ్మాయి స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలో గత 2 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు గతంలోనే యువన్ను హెచ్చరించారు. అయినప్పటికీ యువన్ తమ అమ్మాయి వెంట తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమ్మాయి బావ సాయి కిరణ్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. కుటుంబ సభ్యులు సైతం అందుకు సిద్ధంగానే ఉన్నారు. వారు వినకపోవడంతో యువతి బావ సాయి కిరణ్ హత్యకు ప్లాన్ చేశాడు. సాయి కిరణ్ చిలకలగూడ పిఎస్లో అతడిపై గతంలో కేసులున్నాయి. యువతిని తాను పెళ్లి చేసుకోవాలని భావించిన సాయి కిరణ్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. యువన్ హత్యకు 5 రోజుల ముందే నిందితులందరూ కలిసి రెక్కీ నిర్వహించారు. మే 7 అర్ధరాత్రి యువన్ను ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేశారు. 16-17 సార్లు కత్తితో పొడవగా తీవ్ర రక్తస్రావంతో అతడు చనిపోయాడు. యువన్ ఓ స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకొని ఈ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఒక్కసారిగా యువన్పై కత్తితో దాడి చేయగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో యువతి బావ, తండ్రి, బాబాయిలు, సోదరుడు, కజిన్ బ్రదర్ సహా మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల వద్ద నుండి ఒక కత్తి, మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2కి గాంజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ టెస్ట్లో A5 శ్రీగిరి రాహుల్, A6 కుచ్చుల శివానంద్కు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుల్లో సగం మంది 21-22 ఏళ్లలోపే వారే ఉన్నారు. చిన్న వయసులోనే యువకులు హత్య కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, దురలవాట్ల కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు.